నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 31/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:11, తిథి త్రయోదశి ఉదయం 8:25 వరకు, చతుర్దశి ఉదయం 5:52 వరకు, నక్షత్రం పునర్వసు రాత్రి తెల్లవారుజామున 1:34 వరకు, యోగాలు విష్కంభ మధ్యాహ్నం 1:33 వరకు, కరణము తైతిల ఉదయం 8:25 వరకు, భవ రాత్రి 7:07 వరకు, కరణము వణిజ ఉదయం 5:52 వరకు, రాహుకాలం ఉదయం 9:39 నుంచి 11:04 వరకు, గుళికకాలం ఉదయం 6:48 నుంచి 8:14 వరకు, యమగండం మధ్యాహ్నం 1:55 నుంచి 3:20 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:48 నుంచి 7:34 వరకు, మరల ఉదయం 7:34 నుంచి 8:19 వరకు, అమృతకాలం రాత్రి 11:21 నుంచి 12:49 వరకు, వర్జం మధ్యాహ్నం 2:30 నుంచి 3:59 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మీ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో, ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులకి, ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలు రాసే వ్యక్తులకు కూడా మీ యొక్క ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అయ్యే టైము, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీ ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముందుకు వెళ్ళడానికి మీకు తల్లిదండ్రుల యొక్క సహకారంతో పాటు మీ ఆలోచనలు, మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైన వాటికి చాలా అనుకూలమైన సమయంగా ఈ రోజున మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క తోడ్పాటుతో ముందుకు పెడతారు. ఆకస్మికమైన ధనం సమయానికి రాబడి, ఆ వచ్చిన ధనాన్ని సరిగ్గా సమయానికి అనుకూలంగా ప్రణాళికాపరంగా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలకి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా మీ మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది, పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి, ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా విద్యాపరంగా కూడా ముందుకు సాగడానికి అధిక శాతం కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారు మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు, పడిన శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యమవుతుంది, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? అధిక శాతం ఏదన్నా ఈ యొక్క వీటికి అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసిక ప్రశాంతాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో తెలియని ఘర్షణ, ఏదో ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం మీ దృష్టి సంతాన వర్గం కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణంలో మీ దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక శాతం దేవాలయ సందర్శన కోసం, ఆధ్యాత్మిక ఆలోచనల కోసం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం కోసం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చాలా విధానాలుగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అవి కూడా ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన విషయంలో కానీ, దేవాలయ సందర్శన కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టి ఒక ఆస్పిషియస్ ఈవెంట్ చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ఆకస్మికమైన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ ఆ ఖర్చులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి, అవి ఉపయుక్తంగా ఉండడానికి, ముఖ్యంగా సంతాన వర్గం కొరకు కానీ, వ్యాపార విస్తరణ కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది, చురుగ్గా ఉంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ధైర్యంగా ముందుకెడతారు, ఆశించే ఫలితాలు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి.
అమ్మ మరి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకుంటే కన్యారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధిలో మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం, ముఖ్యంగా తల్లి కానీ భాగస్వామి కానీ మీకు సహకరించడానికి అవకాశాలు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు, వృత్తి మార్పు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తూ ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో భావోద్వేగాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఎమోషన్స్కి లోనవుతారు. ఎమోషన్స్ని అధిగమిస్తూ స్థిర నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల శ్రమకి తగిన బాధ్యతలు, దాంతోపాటు గుర్తింపు, గౌరవం లభ్యమవుతూ వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకుంటే తులారాశి వాళ్ళకి దూర విద్య కొరకు, అంటే ఉన్నత విద్య కొరకు, విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు, ఇరుగు పొరుగు మొదలైన వారి యొక్క సహకారంతో విదేశీ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే సామాజిక సేవ చేయడం, గుర్తింపు, గౌరవం, తండ్రి పెద్దలు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. ఆకస్మికమైన ధనం ఖర్చు అయినప్పటికీ మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు కానీ, ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, అందులో కూడా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు, మీ సంతానం అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి కొరకు కొన్ని చక్కటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో, అంటే ముఖ్యమైన పనులలో మాత్రం కొంత ఆలస్యాలు, ఆటంకాలు, కొంత చికాకు కలిగే అవకాశం ఉండడం బట్టి మీకు కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. కనుక ఆలస్యాలు, ఆటంకాలు మాత్రమే కాకుండా ముఖ్యమైన పనులలో ఏదో, అంటే ఇతరుల కొరకు, అంటే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ఆకస్మికంగా ముఖ్యులైన వ్యక్తుల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. అది మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా, ఇతరులకు సహకరించే వ్యక్తిగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు, అలాగే ఆ ప్రయాణాల్లో చిన్నపాటి అవరోధాలు మొదలైన వాటికి అవకాశం కూడా కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వాతావరణం, మీరు మీ ఆలోచనలు మొదలైన విషయాల్లోనూ, అలాగే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లోనూ, మైత్రి బంధాల విషయాల్లోనూ ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వ్యక్తిగత గౌరవాన్ని, వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు, అలాగే మీ గృహ వాహనాల కొరకు కూడా ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు చేసే పరిస్థితులు లాంటివి ఏర్పడుతున్నాయి. ఇతరులకు వాగ్దానాలు చేసినప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ని అధిగమించాలి. కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నాయకత్వ లక్షణాలు కూడా పెరగడం బట్టి మాటల వల్ల, ఉద్వేగాల వల్ల కొంత విభేదాలకు అవకాశం ఉంటుంది. కనుక మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా కీలకంగా ఈ రోజున చర్చలు చేస్తారు. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో, అంటే క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. ముఖ్యంగా దూర ప్రదేశాలకి, ఆ దూర ప్రదేశాలు కూడా సంతాన వర్గం ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, జీవిత భాగస్వామితో కలిపి ఈ రకమైన అభివృద్ధి కొరకు, అంటే ఈ ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కావచ్చు, కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చర్చలు జరుపుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. నూతన ఆలోచనలతో కొత్త నిర్మాణాలకి ఆలోచనలు చేయడం అనేది సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో మీ యొక్క ఆలోచనలని పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందడం కానీ, లేకపోతే ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టేవారు, అంటే మీ వృత్తిపరంగా మీతో ఉండే కాంపిటేటర్స్
ఉంటే వాళ్ళ మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. కొత్త విధానాల్లో వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. సంతాన వర్గం అభివృద్ధి, అలాగే దూర ప్రదేశాల్లో ఆగుతూ వచ్చిన ధన సమయానికి మీకు రావడం అనేది మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారు కుటుంబ సభ్యుల కొరకు, ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి విద్యకు సంబంధించిన విషయాల్లో మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, విశేషం, దాంతోపాటుగా నూతన వాహనాలు, నూతన నిర్ణయాలు, ఆర్థిక విషయాలు, వారసత్వ విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. అలాగే మీ యొక్క సోదరి వర్గం యొక్క సహకారం, వృత్తి చేసేవాళ్ళు వృత్తిపరంగా, దానిలో మీ యొక్క కొలీగ్స్ యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకెడతారు. క్రియేటివిటీ ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. అవార్డ్స్, రివార్డ్స్ మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు ఈ గోవిందనామాలు కానీ, అలాగే ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దీపారాధన కావచ్చు, ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలైనా ఏది మీరు చేసుకోగలిగితే అది చేసుకోవడం, లేకపోతే విన్నా కూడా అది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు చెప్పుకున్నట్లే ఈ యొక్క గోచారీత్యా చెప్పుకునే ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ప్రతిరోజులాగే ఈ రోజు పరిహారంలో భాగంగా మనం చెప్పుకుంటున్న ఈ యొక్క పరిహారాన్ని కనుక పాటించుకోవడం, లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి మందిరాలను సందర్శించడం మొదలైనవన్నీ చేయడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, అనుకూలతలు, ఎదురవుతున్న సమస్యలలో ప్రతికూలతలు తొలగిపోవడం, అలాగే ఆధ్యాత్మిక వృద్ధితో పాటు అనుకూల నిర్ణయ సామర్థ్యం పెంపొందించుకోవడం మొదలైన దానికి అనుకూలంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.